మా గార్డెన్‌లో ఈరోజు ఒక 2 స్పెషల్ ప్లాంట్స్ చూపిస్తాను మీకు ఈ వీడియోలో. నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన ప్లాంట్ ఒకటి అందులో. ఇవి ఇప్పుడున్న గార్డెన్‌లో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా నేను అన్నీ న్యూగా ప్లాంటింగ్ చేసినవే. అంటే ఓల్డ్ ప్లాంట్స్ అన్నీ పోయాయి కదా! సో, ఇవన్నీ కూడా నేను కొత్తగా ప్లాంటేషన్ చేసినవే. నేను చెప్పిన స్పెషల్ ప్లాంట్ ఇదే. నాకు యూట్యూబ్‌లో అనూస్ బాల్కనీ గార్డెన్ అని ఉంటారు కదా! ఆవిడ సీడ్స్ పంపించారన్నమాట. ఈ ఫ్లవర్ చూడండి ఎలా ఉందో. ఒక చిన్న పింక్ కలర్ చూడండి గీతలా వచ్చింది. అయితే ఇది కంప్లీట్ ఫ్లవర్ వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. ఎందుకంటే ఆ టైంకి నేను ఇంట్లో లేను కాబట్టి. సో, ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా వస్తున్నాయండి. అయితే ఆ సీడ్స్ పెట్టినప్పుడు 4 సీడ్స్ పెడితే నాకు ఒక ప్లాంటే వచ్చింది. చిన్న ప్లాంట్ మాట. ఇవి చూడండి మిర్చి మందారం అంటారు కదా! ఇది పెద్ద ఫ్లవరు. ఇంకొకటి నేను ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. అది నాకు తెలీదు. కానీ చిన్న చిన్న పువ్వులు పూస్తున్నాయి ఇవి. అవి మినియేచర్ మిర్చి ప్లాంట్ అంటండి అది. ఆ ఫ్లవర్స్ అలా మినియేచర్ ఫ్లవర్స్‌లా పూస్తాయంట చిన్న చిన్నవి. సో, మాక్సిమం అన్ని ప్లాంట్స్ కూడా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది కూడా నాకు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్లాంటే. ఈరోజు ఎడీనియమ్స్ వచ్చాయన్నమాట. చాలా రోజులైంది ఇవి ఫ్లవర్స్ వచ్చి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ప్లాంట్‌కి ఇలా వచ్చాయన్నమాట. అంటే ప్రూనింగ్ అది చేసిన తర్వాత వచ్చినవి. ఇవి చూడండి చిన్ని చిన్ని మిర్చి మందారాలు. చాలా చిన్నవి మాట. ఇవే మినియేచర్ అని తెలిసింది నాకు తర్వాత. అయితే ఈ వీడియోలో ఈ మిర్చి మందారం కోసం నేను చాలా ట్రై చేయడం వల్ల ఏంటంటే, మాకు అదే నా స్టూడెంట్స్‌లో కొంతమంది వాటిని సెర్చ్ చేసి పాపం తీసుకొచ్చారు. నర్సరీ వాళ్ళు ఇలా కూడా మోసం చేస్తారా అనిపించింది నాకు. ఈ ఫోటో ప్లస్ ప్లాంట్ కూడా నేను పెట్టాను వాళ్ళకి. అయితే మన వైట్ మందారం, పింక్ మందారం ఉంటాయి కదండీ! ఆ ప్లాంట్స్‌నే మిర్చి మందారం అని చెప్పి పాపం ఆ పిల్లలకి ఇచ్చారు. ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నవి ఇవి. అవి మినియేచర్, ఇదేమో నార్మల్ మిర్చి మందారం. ఇవైతే భలే ఉన్నాయండి చిన్న చిన్నగా. సో, నాకైతే చాలా స్పెషల్‌గా అనిపించింది. ఇదైతే నార్మల్‌గా మనం ఎప్పుడు చూసే మిర్చి, స్లీపింగ్ హైబిస్కస్. ఇది వైజయంతిమాల ప్లాంట్ అని ఒకటి సీడ్స్ పంపించారు నాకు అను గారు. అందులో ఒక్కటి మాత్రమే వచ్చింది ప్లాంట్ నాకు. ఆ ప్లాంట్ కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత దాన్ని రీపాటింగ్ చేశాను. ఇదంతా జస్ట్ అక్టోబర్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2 మంత్స్ అయింది. ఈ మంత్‌కి ప్లాంట్ గ్రోత్ చూడండి ఎలా ఉందో. సరే గ్రోత్ వచ్చింది బానే ఉంది. కానీ ఈరోజు నేను సడన్‌గా అబ్జర్వ్ చేశాను. దానికి అప్పుడే పూస కూడా వచ్చింది. అదే గింజ. అదిగో ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు చాలా. రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనపడదు. ఇలా సడన్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు కనిపించింది నాకు. ఇదిగోండి ఆ నర్సరీ గాడు ఎంత మోసం చేశాడు పాపం పిల్లల్ని. నేను తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది అవి మందార మొక్కలని. కానీ పాపం వాళ్ళు డిసప్పాయింట్ చేయడం ఎందుకని అప్పుడు అనలేదు. ఫ్లవర్స్ వచ్చాక చెప్పాను. సో, నర్సరీ వాళ్ళు ఇలా కూడా మోసం చేస్తారన్నమాట. వాళ్ళు నాతో ఫోన్‌లో కూడా మాట్లాడించారు పాపం అప్పుడు. అదిగోండి. 2 పింకే ఇంతకీ. ఒకటి వైట్ ఒకటి పింక్ అని ఇచ్చారంట. ఇలా ఉంది.